ఈ బుల్ మనల్ని వెంబడిస్తూ వస్తుంది, అది కూడా లాంగ్ షాట్ లో. పింకీ త్వరగా వెళ్ళు, లేదంటే అది క్లోజప్ లో వచ్చేస్తుంది. ఛానల్ మార్చు మార్చు మళ్ళీ మార్చు. అరే ఏం చేస్తున్నావు? మీరు ఇక్కడేం చేస్తున్నారు? మేమిక్కడ సహాయం కోసం వచ్చాం. లాంగ్ షాట్ లో మా జాబ్ ప్రమాదంలో ఉంది. ఛానల్ హెడ్ చెప్పారు, ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ తీసుకురాకపోతే పల్లా నుండి తీసేస్తారట. నేనున్నంత వరకు అటువంటిది ఏమీ జరగదు. అనుమానమా? మేముండగా ఓకే, జోర్దార్ కూడా నాకు సహాయపడతాడు. అనుమానమా? కానీ మనం ఎవరిని పెట్టి ప్రోగ్రామ్ చేయబోతున్నాం? నేను రిపోర్టర్ స్వీటీ, కెమెరా పర్సన్ పింకీతో నిర్ణయించింది ఏంటంటే అడవిలో ఉన్న జంతువుల్ని ఇంటర్వ్యూ తీయబోతున్నాం. వాళ్ళకి అడవిలో నచ్చిన విషయం ఏంటో తెలుసుకుంటాం. ఓకే, మీతో పాటే ఉన్నాను నేను. మీరు స్వీటీకి సపోర్ట్ చేయరా లాంగ్ షాట్ లో? అరే నేను మీతో పాటే ఉంటానండి. గుడ్, అయితే నా కెమెరా స్టాండ్ తీసుకో, అడవికి వెళ్దాంరా. అరే మీ అందరికి పిచ్చా? అడవిలో ప్రమాదకరమైన జంతువులు ఉంటాయి. ఆ ప్రమాదకరమైన జంతువుల దగ్గరికి మేము వెళ్ళాం కదా, స్వీట్ అయిన మృగాల దగ్గరికి మాత్రమే మేము వెళ్తాం. మృగాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం కూడా ఉంది కదా. అలాంటిది ఏమీ జరగదులే, నేను ఉన్నాను కదా. అనుమానమా? నేను ఉన్నాను కదా, పదండి వెళదాం. అని వీళ్ళేదైనా సమస్యలో చిక్కుకుంటారేమో. పద, వాళ్ళకి సాయం చేయడానికి మనము వెళ్దాం. వావ్, ఎంత అందమైన షాట్. ముందు నేను స్టాక్ షాట్ తీస్తాను లాంగ్ షాట్ లో. వావ్, అన్ని చాలా అందంగా ఉన్నాయి లాంగ్ షాట్ లో. ఎంత అందమైన షాట్ లాంగ్ షాట్ లో. హలో, నేను రిపోర్టర్ స్వీటీని, కెమెరా పర్సన్ పింకీతో పాటు వచ్చాను. దానికి నేనేం చేయను? మేము మీ దగ్గర నుండి ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాం. ఎవరి దగ్గర ఏం చెప్పకూడదని మమ్మీ చెప్పింది. ఒక్క విషయం మాత్రం మాకు చెప్పండి, మీరు చిన్నప్పటి నుంచి ఈ అడవిలో సంతోషంగా ఉన్నారా? నేను చాలా బాధపడేవాణ్ణి, చాలా స్లిమ్ గా ఉండేవాణ్ణి, గాలి విస్తే ఎగిరిపోయేవాణ్ణి. అందరూ నన్ను వెక్కిరించేవారు. అప్పుడు మా అమ్మ ఈ పచ్చని గడ్డిని చూపించింది. గత 2 నెలలుగా ఈ పచ్చని గడ్డినే తింటున్నాను. నేను చాలా బలవంతుడుగా ఉన్నాను, అలాగే హుషారుగా కూడా ఉన్నాను. మీరు కూడా ఈ పచ్చని గడ్డిని తినండి. మా ప్రశ్నలకు సమాధానం దొరుకుతోంది అనుకుంటే నువ్వు ఒక పెద్ద లెక్చరే ఇచ్చావు, అది కూడా లాంగ్ షాట్ లో. నా పిల్లల్ని నేనే ఇంతవరకు తిట్టింది లేదు. అసలు వాడిని తిట్టడానికి నీకెంత ధైర్యం? దొరికింది స్టోరీ. ఓ వావ్, ఎక్స్క్యూజ్ మీ, నేను రిపోర్టర్ స్వీటీని, కెమెరా పర్సన్ పింకీతో వచ్చాను. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? వాటికి టైం లేదు. ఏం టైం లేదంటావు? తీరిగ్గా కూర్చొని ముల్లంగా తింటున్నావు. అనుమానమా? ముల్లంగి తినడం అంత సులభం కాదు. ఇదిగో తీసుకో, తిని చూడు. అరే చేదుగా ఉందేంటి? ఇన్నాళ్ళు మేమేదో ఇష్టపడి తింటున్నాం అనుకున్నావా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే పచ్చిమిరపకాయలు తినిపిస్తాను. ఇంట్రెస్టింగ్ గా ఏమీ దొరకలేదే. కుందేలు ఆ ముల్లంగి తినడం చూసి నాకు ఆకలేస్తోంది. నేను మామిడి పళ్ళు కోసుకొస్తా. నువ్వు చెట్టెక్కుతావా? నేనెక్కి తీసుకొస్తాను.
అన్నయ్య ఆగు, దానికేం అవసరం లేదు. అక్కడ మంకీ ఉంది చూడండి. హలో మంకీ, నా మిత్రమా, ఎలా ఉన్నావు? కాస్త ఇలా తిరిగి చూడు మిత్రమా, నన్ను చూడు. ఇదిగో మామిడి పండు తిను. ఇప్పుడు అందరూ మామిడి పండు తినండి. Oh, Bunny, you're so intelligent. చూసావా బన్నీ, నేను నేర్పించే టెక్నిక్ వర్కౌట్ అయింది కదా, ఏంటి అనుమానమా? అవును గురూజీ. మీరు నన్నే పిచ్చోని చేస్తారా? నీ సంగతి తెలుస్తాను. అటు చూడు, ఆ బుల్ల ముక్కులో నుంచి పొగ వస్తోంది. అది కూడా పోపట్లాగా మిరపకాయ తినేసినట్టుంది. తనేమీ మిరపకాయ తినలేదు, తను కోపంగా ఉంది. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే అది మన మీద అటాక్ చేయడానికే వస్తుంది. అనుమానమా? ఈ బుల్ మనల్ని వెంబడిస్తూ వస్తుంది, అది కూడా లాంగ్ షాట్ లో. పింకీ త్వరగా వెళ్ళు, లేదంటే అది క్లోజప్ లో వచ్చేస్తుంది. తినగా గుహలోకి వెళ్దాం, అక్కడ చీకట్లో దాక్కుందాం. నేను అప్పుడే వద్దని చెప్పాను కదా. నువ్వెప్పుడు వద్దన్నావు? నువ్వే కదా మాతో గుహలోపలికి వెళ్దామని అన్నావు. ఒరే గాడిద, అడవికి వద్దని అప్పుడే చెప్పాను కదా. నేను రిపోర్టర్ స్వీటీని, కెమెరా పర్సన్ పింకీతో పాటు ఇప్పుడేం చేయాలి? అడవికి వచ్చేసాం కదా, ఏదో ఒకటి ఆలోచించు. ఇక్కడ నుండి తప్పించుకోవడానికి ఐడియా చెప్పరా? లాంగ్ షాట్ లో. నాతో ఫైట్ చేయడానికి వచ్చావా? లేదు, మిమ్మల్ని ఒక విషయం అడుగుదామనే ఆగాను. మేము మిమ్మల్ని చూద్దామని వచ్చాం కదా, మీరెందుకు మమ్మల్ని తరిమారు? నన్ను చూడ్డానికా? అవును, మీరు ఈ అడవికి రాజు. మేము మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. అప్పుడే కదా ప్రపంచానికి మీ గురించి తెలిసేది. అడవికి రాజు మీరేనని తెలియాలిగా. ఏమంటారు? నేను రిపోర్టర్ స్వీటీని, కెమెరా పర్సన్ పింకీతో పాటు ఇంకా మా దగ్గర కెమెరా కూడా ఉంది. మా మొదటి ప్రశ్న. నేను రిపోర్టర్ని, కెమెరా పర్సన్ పింకీతో పాటు ప్రశ్నలు నేనే వెయ్యాలి. సో మిస్టర్ సింహం గారు, అడవిలో అందరికంటే మీరైనా చాలా బలమైన వారు. అందులో ఏంటి అనుమానం? మీరు ఆడసింహాన్ని చూసి కూడా భయపడరా? నో. అరే నన్ను పూర్తిగా చెప్పనివ్వండి, అంటే నో కామెంట్స్. మీకు అడవి అంటే ఇష్టమా లేదా జూ అంటే ఇష్టమా? ఊరికి తెలివి తక్కువ ప్రశ్నలన్నీ వేస్తూ ఉండుకు.
నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలి. అందరూ ఏమనుకుంటున్నారంటే సింహం సోమరిపోతు అని. ఎవరా చెప్పారు? ప్రజలందరూ అలా అంటున్నారు. మేము వాళ్ళకి చూపిస్తాం మీరు సోమరిపోతు కాదని. కెమెరాని అటువైపు తిప్పు. మీరు చాలా వేగంగా పరిగెత్తుకుంటూ ఆ కొండపైకి వెళ్ళండి. మళ్ళీ తిరిగి వచ్చేయండి. మేము దాన్ని షూట్ చేస్తాం. అయితే సరే, నేను ఎంత వేగంగా పరిగెడతానో ఒకసారి చూడండి. సెట్ గో. టైర్డ్ అయిపోయాను. ఆ సింహం ఇక్కడికి వచ్చేలోపు మనం కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా. పరమ మూర్ఖుడా, ఆ సింహం రాకముందు ప్రాణాలతో ఉండాలనుకుంటే ఇక్కడి నుంచి పారిపో. ఈ సింహం పులులన్నీ టీవీలో చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. సరైన సమయంలో బన్నీ సింహంతో మాట్లాడి దారికి తెచ్చాడు. అందుకే మనం తప్పించుకున్నాం. అనుమానమా? హలో పింకీ మేడం. స్వీటీ కూడా వచ్చింది. అనుమానమా? ఆవిడికి కలిపి ఒక హలో చెప్పు. హలో. నేను రిపోర్టర్ స్వీటీని, కెమెరా పర్సన్ పెంకితో పాటు నేను మీ అందరికి కప్ కేక్ తీసుకొచ్చాను. మీ వల్లనే మేము పనిని కంటిన్యూ చేస్తున్నాం లాంగ్ షాట్ లో. వెరీ గుడ్. బాస్ ఆ ఫుటేజ్ చూసి చాలా సంతోషించారు. తను మా ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారు. ఇంకా నేను రిపోర్టర్ స్వీటీని, కెమెరా పర్సన్ పెంకితో పాటు ఆ షోని హైడ్ చేయబోతున్నాం. కానీ ఆయన ఒక కండిషన్ పెట్టారు లాంగ్ షాట్ లో. అదేంటంటే మనం షూట్ చేసిన ఆ సింహాన్ని తనతో పాటు ఆడ సింహాన్ని కూడా ఇంటర్వ్యూ తీయాలనుకుంటున్నారు. లేదు.